హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో మాట్లాడడానికి యూజ్ అయ్యే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మీరు రోజు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీకు కష్టంగా అనిపించదు. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అందరూ వచ్చారా? ఈజ్ ఎవ్రీవన్ హియర్? అందరూ చేరుకున్నారా? యాజ్ ఎవ్రీవన్ అరైవ్డ్? మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అన్నప్పుడు ఇలా అంటాం. ఆర్ యూ రెడీ టు స్టార్ట్? దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి, మీ ప్లేసెస్లో కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. సెటిల్ డౌన్ ప్లీజ్ ఇఫ్ యూ స్టూడెంట్స్ ఆర్ నాయిసీ. స్టూడెంట్స్ అల్లరి చేస్తూ ఉంటే దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి అన్నప్పుడు సెటిల్ డౌన్ ప్లీజ్ అని చెప్తాము. అందరూ శ్రద్ధగా వినండి. లిసన్ అప్ ఎవ్రీవన్. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? దయచేసి మీ శ్రద్ధను ఇక్కడికి మళ్లించండి. పిల్లలు వేరే సైడ్ మాట్లాడుతుంటే మీ కాన్సన్ట్రేషన్ని ఇక్కడ పెట్టండి అన్నప్పుడు ఇలా అంటాం. దయచేసి అందరు నా వైపు చూడండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఐస్ ఆన్ మీ ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. క్వైట్ డౌన్ ప్లీజ్. దయచేసి అందరూ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండగలరా? అందరూ ఒక నిమిషం సైలెంట్గా ఉంటారా అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. కుడ్ యూ ఆల్ బీ క్వైట్ ఫర్ ఏ మూమెంట్? ఈరోజు మనం గురించి నేర్చుకోబోతున్నాం, అంటే ఈరోజు మనం ఈ లెసన్ గురించి నేర్చుకోబోతున్నాం అని లెసన్ నేమ్ మెన్షన్ చేసుకుంటూ చెప్తాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రా నేర్చుకుంటున్నాం అనుకో, ఇలా అంటాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఆల్జిబ్రా. మీ పుస్తకాలను 23వ పేజీకి తెరవండి. మీ పుస్తకంలో 23వ పేజీ తీయండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఓపెన్ యువర్ బుక్స్ టు పేజ్ 23. టర్న్ టు పేజ్ 24. 20వ పేజీకి వెళ్ళండి. 24వ పేజీని తిప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లుక్ ఎట్ ద బోర్డ్. బోర్డు వైపు చూడండి. లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా వినండి. రిపీట్ ఆఫ్టర్ మీ. నా తర్వాత చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి, నా తర్వాత చెప్పండి అన్నప్పుడు రిపీట్ ఆఫ్టర్ మీ అని చెప్తాం. వర్క్ ఇన్ పేర్స్ లేదా గ్రూప్ ఆఫ్ 3. ఇద్దరు కలిసి లేకపోతే ముగ్గురు కలిసి పని చేయండి. గ్రూప్స్గా చేసినప్పుడు ఇద్దరు కలిసి లేకపోతే ముగ్గురు కలిసి చేయండి అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. మీ భాగస్వామితో చర్చించండి. గ్రూప్స్గా చేసినప్పుడు పార్ట్నర్స్ ఇస్తారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయమన్నప్పుడు మనం ఇలా అంటాం. డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్. పాఠాన్ని నిశ్శబ్దంగా చదవండి. రీడ్ ద లెసన్ సైలెంట్లీ. రీడ్ ద టెక్స్ట్ సైలెంట్లీ అని చెప్తాము. రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్. మీ జవాబులను రాయండి. కంప్లీట్ ద ఎక్సర్సైజ్. అభ్యాసాన్ని పూర్తి చేయండి. అండర్లైన్ ద కీవర్డ్స్. ముఖ్యమైన పదాల కింద గీత గీయండి. ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని హైలైట్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. హైలైట్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పదాలను సరియైన చిత్రాలతో జత చేయండి. మ్యాచ్ ద వర్డ్స్ విత్ ద పిక్చర్స్. ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సమాధానం తెలిసిన వారు చేతులెత్తండి, ఆన్సర్స్ తెలిసిన వారు చేయెత్తండి అన్నప్పుడు ఇలా చెప్తాం. పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇఫ్ యూ నో ది ఆన్సర్. మీకు ప్రశ్న ఉంటే చేతులెత్తండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చేతులెత్తండి అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్. సమాధానాన్ని గట్టిగా చెప్పవద్దు. ఆన్సర్ చెప్పేటప్పుడు గట్టిగా అరుస్తుంటే గట్టిగా చెప్పొద్దు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ షౌట్ అవుట్ ద ఆన్సర్. వన్ ఎట్ ఏ టైమ్ ప్లీజ్. దయచేసి ఒకేసారి ఒక్కరే మాట్లాడండి, ఒక్కొక్కరుగా మాట్లాడండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. దయచేసి దాన్ని మళ్ళీ వివరించగలరా, దయచేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్ ప్లీజ్?
అది స్పష్టంగా అర్థమైందా? అది మీకు క్లియర్గా అర్థమైందా? లేదా మీకు అర్థమైందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఈజ్ దట్ క్లియర్? అది మీకు స్పష్టంగా అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందా? లెట్స్ ఫోకస్ ఆన్ ద టాస్క్ ఎట్ హ్యాండ్. మనం ఇప్పుడు చేస్తున్న పనిపైనే దృష్టి పెడదాం. సమయం అయిపోయింది, ఇప్పుడు ముందుకు వెళ్దాం అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. టైమ్ ఈజ్ అప్, టైం అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్, ఇప్పుడు ముందుకు వెళ్దాం. పాఠ్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. లెసన్ చదివి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. కంప్లీట్ ది ఎక్సర్సైజ్ అండ్ పేజ్ నెంబర్ 30. 30వ పేజీలో ఉన్న అభ్యాసాన్ని పూర్తి చేయండి. 30 పేజీలో ఉన్న ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్? మీరు ఇంకా వివరంగా చెప్పగలరా? అది మంచి అవకాశము. దట్స్ ఏ గుడ్ పాయింట్. మీరు దీనిని పరిష్కరించిన విధానం నాకు నచ్చింది. ఐ లైక్ ద వే యూ అప్రోచ్డ్ దిస్. దీని గురించి ఇంకా చర్చిద్దాం, దీని గురించి ఇంకా డిస్కషన్ చేద్దాం అన్నప్పుడు ఇలా అంటాం. లెట్స్ డిస్కస్ దిస్ ఫర్దర్. చాలా మంచి ప్రయత్నం. గ్రేట్ ఎఫర్ట్. మీ పక్కన ఉన్న విద్యార్థులతో చర్చించండి, మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. డిస్కస్ విత్ యువర్ నైబర్స్. ఈ అధ్యాయాన్ని చదవండి. రీడ్ దిస్ చాప్టర్. ఈ సమస్యను పరిష్కరించండి. సాల్వ్ దిస్ ప్రాబ్లం. టర్న్ టు యాక్టివిటీ 3. యాక్టివిటీ 3కి వెళ్ళండి. క్లోజ్ యువర్ నోట్బుక్స్. మీ నోట్బుక్లను మూసివేయండి. మీ పెన్సిల్స్ మరియు రూలర్లను తీసుకోండి. యూ నీడ్ యువర్ పెన్సిల్స్ అండ్ రూలర్స్. దయచేసి మీ నోట్బుక్ తీసుకోండి. ప్లీజ్ టేక్అవుట్ యువర్ నోట్బుక్. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? హూ కెన్ ఆన్సర్ దిస్? ఈ పాఠాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. లెట్స్ రివ్యూ దిస్ లెసన్. నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు నాకు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ మీ? నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.